గోంగూర మెత్తల కర్రీ ప్రాసెస్ అయితే చెప్తున్నాను. ఇదిగోండి, చక్కగా ఎర్రగా ఉల్లిపాయ చక్కగా మగ్గిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్, ఒక హాఫ్ స్పూన్ అల్లం పేస్ట్ అయితే నేను వేసి వేయించేసుకుంటున్నాను. ఇలా వేయించుకున్నప్పుడు ముందుగానే మెత్తళ్ళు అయితే 1కి 4 సార్లు కడిగి పెట్టుకోండి. ఎందుకంటే చిన్న చిన్న మెత్తళ్ళు కదా, కొంచెం ఇసుక కూడా ఉంటుంది. శుభ్రంగా కడిగి ఒక 4 సార్లైనా కడిగి పెట్టుకోండి. చక్కగా ఇట్లా ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న మెత్తళ్ళు కూడా చక్కగా ఆయిల్లో వేయించేసుకోండి. చక్కగా ఎర్రగా మెత్తళ్ళు కూడా వేగాలండి. అలాగే కొంచెం టమాటా కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఇదిగోండి గోంగూర కూడా రుబ్బి పెట్టుకున్నాను నేనైతే. ఆనియన్స్ వేగేలోపు ఆనియన్స్తో పాటు చక్కగా మెత్తళ్ళు కూడా వేగుతున్నాయి కదా, చూసారండి. మెత్తళ్ళు అయితే చక్కగా వేగుతున్నాయి. ఇలా వేగేటప్పుడు కమ్మని వాసన అయితే వస్తుందండి. చక్కగా వేగితే మంచి వాసన వస్తుంది. దాంట్లోనే ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు, నేనైతే రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. అట్లాగే కొంచెం పసుపు. చూసారు కదా, చక్కగా పసుపు కూడా వేగిందండి. ఇప్పుడు కొంచెం టమాటా, 2 టమాటాలు అయితే నేను కట్ చేసి వేసుకున్నాను. ఒక కట్ట గోంగూర చక్కగా ఉడకపెట్టి రుబ్బి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ టమాటాలు అయితే ఈ మెత్తలతో పాటు వేసి వేయించుకుంటున్నాను. ఇవి కూడా పూర్తిగా మగ్గిపోవాలండి. ఇందులో కొంచెం కారం కూడా వేసుకున్నాం. ఇదండి, 1 స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను నేను. 1 స్పూన్ కారం అయితే సరిపోతుంది. మీరు ఇంకా ఎక్కువ తింటారు అనుకుంటే ఇంకొంచెం వేసుకున్నా పర్లేదు. నేను వాడే కారం అయితే ఇది మమ్మీ ఖమ్మం నుంచి తెప్పించిన మిర్చితో పట్టించిన కారం అనమాట. ఇదైతే ఘాటు ఎక్కువ ఉంటుంది. 1 స్పూన్ వేసుకున్నా చాలు, మంచి ఘాటు ఉంటుంది. సో నేనైతే 1 స్పూన్ కారం వేసుకున్నాను. ఇది కొంచెం సిమ్లో పెట్టుకొని కొంచెం సేపు అలా మూత పెట్టుకొని మగ్గనిద్దాము. టమాటా పులుపుకి ఆ కారం కూడా చక్కగా మగ్గిపోతుంది. చూసారు కదండి, టమాటా కూడా పూర్తిగా మగ్గిపోయింది. చక్కగా కారం కూడా చక్కగా టమాటా పులుపుతో ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు ఇది మనం ఏదైతే రుబ్బి పెట్టుకున్నామో ఆ గోంగూరను కూడా వేసేస్తున్నాను. చూసారండి, చక్కగా గోంగూర కూడా వేసుకున్నాక చక్కగా మొత్తం కలిపి ఒకసారి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. ఎక్కువ అక్కర్లేదండి, కొంచెం. టమాటా పులుపు, చేపకి గోంగూర పులుపు కూడా చక్కగా అన్నిటికీ పట్టాలి కదా. సో నేనైతే ఇలా కలిపేసుకుంటున్నాను కొంచెం వాటర్ పోసి. ఎక్కువైతే అక్కర్లేదండి. ఇక దీన్ని ఒక 10 నిమిషాల పాటు అలా ఉడకనిస్తే పూర్తిగా కర్రీ రెడీ అయిపోతుంది. చక్కగా ఉడికితే ఆయిల్ కూడా పైకి తేరుతుంది అనమాట. ఇంకా దీన్ని ఇలా వదిలేద్దాం ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి. చూసారా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే మెత్తళ్ళు గోంగూర కర్రీ రెడీ అయిపోయింది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్గా దీనికి కొత్తిమీర చల్లి కూర దించేసుకోవడమే. నా దగ్గర అయితే కొత్తిమీర లేదు కాబట్టి నేను వేయట్లేదు. మీ దగ్గర ఉంటే మాత్రం ఖచ్చితంగా కొత్తిమీర యాడ్ చేసుకోండి. సూపర్ అంటే సూపర్గా ఉందండి కర్రీ అయితే. నిజంగా నా కర్రీ ఎలా ఉంది ఏంటి అనేది మీ కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. అలా చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా ఒక లైక్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.